ఎడ్యుకేషన్ లోన్తో మీరు యూకేలో చదువుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం లోన్ అప్లై చేశాక మనకి లోన్ అనేది రావడానికి అయితే చాలా టైం పడుతుంది. సో ఈ టైంలో మనకి అసలు అమౌంట్ ఏమన్నా యూనివర్సిటీకి కట్టాల్సి ఉంటుందా అనేది దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. యూకేలో చాలా యూనివర్సిటీస్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ అనే క్యాష్ లెటర్ మనకి ఇవ్వాలంటే ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ అనేది అయితే డిపాజిట్ చేయమని అడుగుతాయి. మనకి లోన్ అప్లై చేశాక లోన్ రావడానికి అయితే చాలా టైం పడుతుంది. సో ఈ గ్యాప్లో మనకి ఈ ఇనిషియల్ అమౌంట్ ఏదైతే కట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ అన్ని యూనివర్సిటీస్ కానీ చెప్పను, చాలా మాక్సిమం ఆఫ్ యూనివర్సిటీస్ అయితే అడుగుతాయి. ముందుగానే లోన్ అప్లై చేసుకునే వాళ్ళకైతే ఓకే, లేకపోతే వాళ్ళ ఓన్ మనీతో వెళ్ళే వాళ్ళైనా ఓకే. కానీ ఈ లోన్ అనేది ఇంకా టైం పడుతుంది అనే ముందు మనకైతే ఫీ అనేది అయితే కట్టాల్సి ఉంటుంది. కాబట్టి సడన్గా బర్డెన్ అవ్వకూడదు కాబట్టి మీకైతే ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే మటుకి కన్సల్టెన్సీని అడగండి, డిపాజిట్ ఏమన్నా ఉంటుంది ఇనిషియల్ డిపాజిట్ అనేది అడగండి. లేదంటే మీరు ఓన్గా వెళ్తే యూనివర్సిటీ యొక్క సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ సడన్గా అనుకుంటే మనకి మనీ ఒకేసారి రాదు కాబట్టి లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే ఇబ్బంది కాకుండా ఉండడానికి వీడియో చేస్తున్నా. సో క్యాష్ లెటర్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్, దాని గురించి కూడా వీడియో మీకు చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోని అయితే ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే యూకే వెళ్దాం అనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ అయితే షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.